హలో ఫ్రెండ్స్, ఈరోజు న్యూ మోడల్ చూద్దాం. చెస్ట్ లూజ్ వచ్చేసరికి 10 ఉంది, పొడవు వచ్చేసరికి 14, హాఫ్ ఇంచ్ కలిపితే 1 ఇంచ్ కలిపితే 15 ఇంచులు పెట్టుకోవాలి. చంక ఆమ్రౌండ్ వచ్చేసరికి 5.5. ఇక్కడ మెడ దగ్గర వచ్చేసరికి 2 ఇంచులు పెట్టుకోవాలి. భుజాలు అయితే 3 ఇంచులు పెట్టుకోవాలి. ఇక్కడైతే 11 ఇంచులకు పెట్టుకోవాలి. కావాలంటే ఇక్కడ మెడ చూసుకొని పెట్టుకోవాలి. ఇలా ఇక్కడ వచ్చేసరికి 3 లేకుంటే 2.5 పెట్టుకోవాలి. ఇలా స్ట్రైట్గా అయితే ఒక మార్కింగ్ వేసుకోవాలి. అంటే కొద్దిగా క్రాస్గా పోతుంది, కొద్దిగా క్రాస్గా వేసుకోవాలి. ఇట్లా భుజాల దగ్గర ఇలా వేసిన తర్వాత పైన నుంచి అయితే 3.5 ఇంచులకి మార్కింగ్ వేసుకోవాలి. ఇలా స్కేల్తో అయితే పాట్ నెక్ అయితే షేప్ అయితే గీసుకోవాలి. మీకు స్కేల్ లేకుంటే చేతితో అయినా గీసుకోవచ్చు. ఇలా గీసిన తర్వాత ఇక్కడ వచ్చేసరికి 1.5 ఇంచులు పెట్టుకోవాలి. ఇలా కత్తిరించుకోవాలి. ఇలా కత్తిరించిన తర్వాత ఓపెన్ చేసి క్లాత్ అయితే ఇలా వేసుకొని లైనింగ్ పైన వేసి ఇలా పిన్ని సూదులు అయితే పెట్టుకోవాలి. ఎందుకు పెట్టుకోవాలంటే జారకుండా ఉండడానికైతే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల కదలకుండా ఉంటుంది. ఇలా పెట్టిన తర్వాత కుట్టయితే వేసుకోవాలి. రౌండ్ తిరిగే దగ్గర డాబ్ ఎత్తి దించి మళ్ళీ ఇట్లా రౌండ్ తిప్పుకోవాలి. ఇలా తిప్పిన తర్వాత ఆడ సూది దింపి ఇలా రౌండ్ అయితే తిప్పుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత వేస్ట్ పీస్ని అంతా ఇలా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపించినట్లుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత కచ్చాలు అయితే ఇచ్చుకోవాలి. చిన్నగా ఇచ్చిన తర్వాత ఇలా పై వైపు మర్చుకొని కుట్టయితే వేసుకొని రావాలి. ఇలా వేసుకుంటూ రావాలి. నిదానంగా స్లోగా కుట్టుకోవాలి. ఇలా కుట్టుకోవాలి. ఇలా మెడ కుట్టిన తర్వాత 3 ఇంచులు పొడవు 3 ఇంచులు పెట్టుకొని ఇలా మడుచుకొని కుట్టుకోవాలి. డిజైన్ నెక్ పెట్టడానికి కోసం ఇలా కుట్టుకోవాలి. ఇలా అన్నిటిని కుట్టిన తర్వాత డిజైన్ దగ్గర అక్కడి నుంచి పెట్టుకొని ఇలా పెట్టుకుంటూ రావాలి. అంటాం కానీ డిజైన్ అని ఇలా కుట్టుకుంటూ రావాలి. ఇలా కుట్టిన తర్వాత
లేస్ అయితే వేసుకొని ఇలా లేస్ని అయితే అతికించుకోవాలి. ఇంకో కుట్టు కూడా 2 కుట్టులు లేస్ మీద వేసుకుంటూ రావాలి. అంతే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. డిజైన్ ఎలా వచ్చిందో చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్.